అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే ఫ్రైడ్ రైస్ ఉన్నట్లే ఉంటుంది. ఇందులో నేనైతే ఎటువంటి సాసులు వేయలేదండి, టేస్టింగ్ సాల్ట్ కూడా వేయలేదు. ఇలా ఇంట్లో పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు, అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చాలా ఆరోగ్యకరం కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఫ్రైడ్ రైస్ కోసం నేను అన్నం వండుకున్నానండి. అన్నాన్ని బాగా పొడి పొడిలాడేలాగా వండుకోవాలి, లేదంటే మిగిలిపోయిన అన్నంతో అయినా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వేడిగా అన్నం వండుకున్న అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నానండి నేను ఇక్కడ. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 6 కోడిగుడ్లు ఒకసారి అందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం కదపకుండా 1 నిమిషం అలానే ఉంచాలండి. ఒకసారి పైన ఎల్లోల్ని కొంచెం కదపాలి. ఇట్లా 1 నిమిషం పాటు కదిలించకుండా ఉంటే కోడిగుడ్డు ముక్కలు ముక్కలుగా వస్తుందండి. అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్న ఎగ్లో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి 1 నిమిషం వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్కి సూపర్ టేస్ట్ వస్తుంది. కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్గుకు పట్టడం కోసమని కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కలిసిన తర్వాత అందులోనే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అందులోనే కొంచెం అంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా 1 బై 1 వేస్తూ వేయించుకోవాలండి. ఇలా వేగుతున్న ఎగ్గులోకి మనం ఆరబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి రైస్ని. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లేనండి. చూశారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీగా, ఎటువంటి సాసులు వేయకుండా సూపర్ టేస్ట్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.